మాట్లాడేది కాబట్టి అర్బన్ జరుగుతూ ఉంది. మీకు ముందుగా సామాన్యంగా కార్యవర్గ సమావేశంలో మనము ఏదైతే సంఘటన సంబంధించినటువంటి మనకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి కానీ ఆర్గనైజేషన్ ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా రాజకీయ అంశాలపైన కూడా మనకు కొంత ప్రతిపాదనలు ప్రస్తావనలు కూడా మనం పెడతాం, మనం తీర్మానాలు చేస్తాం. మనం తీర్మానంతో పాటు దాని మీద చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అందరు కూడా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉన్నారు కాబట్టి పార్టీ సంబంధించినటువంటి ఒక ఏదైతే ఈ జిల్లాలో అన్ని మేజర్ కార్యక్రమాలు పార్టీ నడిపే ఒక బృందం కూడా మీదే కాబట్టి మన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. రేపు రానున్న రోజుల్లో మనకు తెలుసు ఏ ఒక పార్టీకైనా తన బలం నిరాధార అయ్యేది ఎప్పుడే అంటే ఎలక్షన్స్లో అవుతుంది. ఎందుకంటే అద్వానీ గారు చెప్పేవారు, నేను ఒకసారి ఎమ్మెల్సీగా 97 ఓట్స్తో ఓడిపోయాను ఫస్ట్ టైం. ప్రకాష్ జావడేకర్ గారు అద్వానీ గారితో చెప్తున్నారు, ఏ परसों 97 वोट से हारा అంటే అద్వానీ గారు అన్నారు, तुम कितने वोट से हारे ये नहीं है, तुम कितने वोट से जीते होता है. एक वोट से भी जीतो जीत होता है, 1000 वोट से जीतो 1000 वो भी जीत होता है. సో కాబట్టి గెలుపుకు ఏదైతే ఉందో అది గెలిపే మనకు రేపు కొలమాపం పార్టీకు. మనం పార్టీ గట్టిగా ఉండేదంటే గెలిపే అన్న సెకండ్ ప్లేస్ వచ్చినామని అంటే ఈ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉండవు. ఇక గెలిపే మనం లక్ష్యంగా పనిచేయాలి. గెలవడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఒక చాలా పెద్ద ఆస్కారం ఈ జిల్లాలో ఉన్నది. క్యాడర్ ఉన్నది, మనకు ప్రజలు కూడా మనం ఆదరిస్తున్నారు ఇక్కడ. కాబట్టి పరిస్థితులు మనం చూసుకొని రేపు రానున్న రోజుల్లో మనకు పెద్ద టెస్ట్ మన ముందు పరీక్ష అయ్యిందంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మన పెద్ద పరీక్ష కాబట్టి ఈ పరీక్షలో ఏ విధంగా మనం ముందుకు పోయి గెలవాలి అనే ఆలోచన మనం ఉండాలి. ఎందుకంటే ఈ రెండు భాగాల్లో కూడా అంటే షేర్లింగంపల్లి ఇటు ఎల్బీ నగర్ ఈ రెండు కూడా డిఫరెంట్ ఎంపీ అయినప్పుడు కూడా ఇది రెండు కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక పార్లమెంట్ క్షేత్రం అది. కాబట్టి ఇక్కడ ఎక్కువ సీట్లు మనం గెలవాల్సిన అవసరం ఉన్నది. పోయినసారి ఎల్బీ నగర్లో మొత్తానికి 100% మన రిజల్ట్. ఈసారి ఎల్బీ నగరే కాదు మొత్తం హైదరాబాద్లో 100% రిజల్ట్ రావాలి. మేయర్ మనం కైవసం చేసుకోవాలి, దిశలో మనం అందరూ కూడా పనిచేయాలి. మనం ఆ విషయంలో ఆ ఒక లక్ష్యం మనం తప్పొద్దు. మనం గెలవాలంటే మళ్ళీ దానికి అంటే ఆర్గనైజేషన్ కూడా స్ట్రెంత్ ఉండాలి. ఒకవైపు పబ్లిక్ మనతో ఉన్నప్పుడు కూడా మనం ఆర్గనైజేషన్ కూడా మన స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ అనేది ఎట్లా కనబడుతుందంటే మనం ఐక్యత్వంతోనే కనబడుతుంది. యూనిటీ ఈ స్ట్రెంత్, డివైడెడ్ వి ఫాల్, యునైటెడ్ వి స్టాండ్ అనేది చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. ఏదైతే మన పార్టీలో ఉన్నటువంటి ఒక ఐక్యత్వాన్ని మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. మనిషి అన్న తర్వాత ఉప్పు కారం తినటువంటి అందరికీ విభేదాలు ఉంటూనే ఉంటాయి. విభేదాలతోనే మనకు ఏం పెద్ద బాధ కాదు. కానీ పార్టీ ఒక పెద్దది, ఒక ఆర్గనైజేషన్, పార్టీ తల్లి లాంటిది. ఎవరైనా సరే తల్లికి ద్రోహం చేయొద్దు మనం. కాబట్టి తల్లి లాంటి పార్టీకి మనం రేపు ఎవరు టికెట్ ఇచ్చినా ఎవరు నించున్నా నాకు రాలేదు ఓకే, నీకు వచ్చింది, నా తల్లిని గెలిపిస్తా, నా పార్టీని గెలిపిస్తా, జెండాని గెలిపిస్తా అనే దీంట్లో మనం ఉండాలి. దయచేసి ఆ దిశలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు అడగడంలో తప్పేం లేదు. రాజకీయ ఆకాంక్ష ఉంటేనే మనం రాజకీయాలు వస్తున్నాం. కానీ అందరి యొక్క ఆకాంక్షలు నెరవేరవు ఇక్కడ. కానీ పార్టీ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్ ఇది కేవలం ఒక మున్సిపల్ ఎలక్షన్స్, దీని తర్వాత అసెంబ్లీ ఉంటుంది, దీని తర్వాత పార్లమెంట్ ఉంటుంది, మళ్ళీ దీని తర్వాత రూరల్ సైడ్ జెడ్పీటీసీలు ఉంటాయి, ఎంపీటీసీలు ఉంటాయి. సో రాజకీయాల్లో అనేకమైన కొంతమందికి కాంటెస్ట్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పార్టీలో కట్టి పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి అటువంటి ఒక ఏదైతే మన క్షేత్రం ఉంది కాబట్టి ఆ దిశలో మనం పనిచేయాల్సిన ఆలోచించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే కార్యక్రమాలు మనం తప్పకుండా చేయాలి. కార్యక్రమాలు ఏదో ముక్కుముడిగా చేయడం కాదు. ఇది ఫార్మాలిటీగా ఏదో చెప్పారు, రాష్ట్రం నుంచి వచ్చింది, మనం పోతున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, వస్తున్నాం, ఇది కాదు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ స్ట్రీట్స్ మీద కనబడేది. స్ట్రీట్ ఫైట్ అంటే కత్తులు పెట్టి కట్టాలు పెట్టి కాదు, ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాలి.
అరెస్ట్ కావడం, లాఠీ చార్జ్ కావడం అటువంటి ఉంటుండే. జైలుకు ఇప్పుడు జైలు అంటే పోలీస్ స్టేషనే, అప్పుడు జైలు అంటే మన ముషిరాబాద్ వేసేది. ఇప్పుడు ముషిరాబాద్ చెంచగడ ఒకటే ఉంది, ఆ ముషిరాబాద్ గాంధీ హాస్పిటల్ ఉంది. అప్పుడు లాఠీ చార్జ్ ఉంటుండే, టియర్ గ్యాస్ ఉంటుండే. అది రాజకీయమైనటువంటి ఒక బలమైన ప్రదర్శన, మన శక్తి ప్రదర్శన కానీ మన బల ప్రదర్శన కానీ చేయాల్సిన అవసరం ఉన్నది మనకు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులు కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ, వాళ్ళ కరప్షన్ కానీ, ప్రజలని మర్చిపోయి కానీ అన్నీ కూడా ఇవన్నీ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మనకు, లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లోకల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయండి మీరు. ఐడెంటిఫై చేసి లోకల్గా మనం మండల్ లెవెల్ నుంచే దాని మీద పోరాడాలి. చిన్న తీసుకొని దాన్ని పెద్ద చేసి ఒక పెద్ద ఎత్తున మనం ఉద్యమాన్ని కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర పార్టీ దాని గురించి ఆలోచిస్తుంది. మీరు కూడా జిల్లా పార్టీ నుంచి ఇష్యూస్ మీద కోఆర్డినేషన్స్తోని మీరు కంపల్సరీగా కార్యక్రమాలు చేయండి. ఈ కార్యక్రమాలు చేసి ముందు పోతున్న అవసరం ఉంది. చివరికి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనందరం ప్రజలందరూ కూడా మనని చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రెండు పార్టీలతో కూడా ప్రజలు విసిగించబడారు. కాబట్టి బీజేపీకి అవకాశం ఇద్దాము అనే ఆలోచన ఉన్నారు. ఆ ఆలోచనకు తగ్గట్టుగా మనం పనిచేయాలి. మనం ఆ ఆలోచన తగ్గట్టు మనం పని చేస్తే ప్రజలు తప్పకుండా మనల్ని విశ్వసిస్తారు, మన దగ్గరకు వస్తారు. లేకుంటే ప్రజలే ఓటేస్తారులే అంటే నడవదు. ప్రజల దగ్గర మనం వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతాం, ఇంటింటికి మనం పోతున్నామా లేదా? మనం BLA 2తో పాటు మనం కూడా ఒక రోజు 2 రోజులు టైం ఇవ్వాలి. మనం టైం ఇచ్చి మన ఓటర్ లిస్ట్, మన ఓట్లు ఉన్నాయా, ఓట్లు నమోదు చేసుకుంటున్నామా లేవా మనం చూడాలి. ఒకటి ఇది చాలా అవసరం మనకు. అది మన బూత్లో ఎంతమంది ఉన్నారో, ఏ ఒక క్యాస్ట్ ఎక్కువ ఉన్నది, ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో పరిచయం చేసుకోవాలి. వాట్సాప్ గ్రూపులు తయారు చేయాలి, ఫేస్బుక్లు చేయాలి. కానీ ఫేస్బుక్లు, వాట్సాప్లో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ కాకుండా మన లీడర్ల మీద కథనాలు, తిట్లు ఇవి తప్ప ఇవి చేస్తే పార్టీ దృష్టికి వస్తే వితౌట్ నోటీస్ సస్పెండ్ చేస్తాం. ఎవరైనా క్రమశిక్షణ మీరు ఉల్లంఘిస్తే, నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికే చాలామంది సస్పెండ్ చేసినాము. వితౌట్ నోటీస్ మోటో సస్పెండ్ చేసే పవర్ పార్టీకి ఉన్నది. కాబట్టి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి మన నాయకుల వ్యతిరేకంగానే, పార్టీకి వ్యతిరేకంగానే, సిద్ధాంతానికి వ్యతిరేకంగానే పోస్టులు పెడితే తప్పకుండా దాన్ని అన్ని సోషల్ మీడియా మీరు ట్రాక్ చేస్తూ ఉన్నాం. అన్ని ఫేస్బుక్ని మేము అకౌంట్ ట్రాక్ చేస్తూ ఉన్నాం, వాట్సాప్ ట్రాక్ చేస్తూ ఉన్నాం. మీ జిల్లాలో కూడా ఒకటి సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటి చేస్తే మాత్రం చాలా సీరియస్గా పార్టీ ఉంటుంది. క్రమశిక్షణ లోపిస్తే మనం పార్టీ ఊరుకునేది ఉండదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మరి నెక్స్ట్ సెషన్ కూడా ఉండదని చెప్తున్నారు మన గౌతమ్ గారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న నాకు చెప్పాడు, నాకు చాలా పనులు ఉన్నాయని చెప్తే, లేదన్నా ఫస్ట్ మీరు రావాలి అంటే సరే అందరికీ కలిసినట్టు ఉందని చెప్పేసి రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు అన్న. మాట్లాడవచ్చు, బాగా మార్గదర్శనం చేయవచ్చు.